జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పంతులమ్మ గారి పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కాకుత్స శేషప్ప కవి గారు రచించినటువంటి ఒక పద్యాన్ని తెలుసుకుందాం. ధరణిలో వేయేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబుగాదు. దారాసుతాదులా తెన వెంటరాలేరు, మృత్యులో మృతిని తప్పింపలేరు. బలపరాక్రమమేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యములెంత గల్గియో. గోచి మాత్రం వైన గొనచుబోడు, వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసడి వారికి పరమ సుఖము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. ఆభరణాల చేత ప్రకాశించేవాడా, శ్రీధర్మపుర నివాసుడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పారద్రోలేవాడా, ఓ నరసింహస్వామి, ఈ శరీరము లోకములో 1000 ఏండ్లు ఉండబోదు. ధనము శాశ్వతము కాదు. భార్యాపుత్రులు మొదలగు వారు చనిపోయిన వారి వెంట రారు. సేవకులు చావును తప్పింపలేరు. బంధువులు తనను బ్రతికించుకోను లేరు. ఎన్ని సంపదలున్నా గోచిగుడ్డనైనా వెంట తీసుకొని పోలేరు. వెర్రెత్తిన కుక్కల్లాగా లేనిపోని భ్రాంతులకు లోబడకుండా, సర్వేశ్వరా, నిన్నే సేవించిన వారికి ఎంతో సుఖము కలుగుతుంది అని ఈ పద్యం యొక్క భావము. ధన్యవాదములు. ఈ పద్యము భావం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.